అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ ఇదే నా చివరి ప్రేమలేఖ. రచించిన వారు సత్యగారు. కథలోనికి వస్తే, అభి బాగున్నావా? నీతో చాలా మాట్లాడాలని ఉంది, కానీ ఇప్పుడు మాట్లాడటం వీలు పడదు అనేవాడివి కదా నువ్వు. మనసులో ఉన్నదేదైనా ఉత్తరం రాయటంలో ఉన్న ఆనందం ఫోన్లో మాట్లాడుకోవటంలో ఉండదని, అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు చాలాసార్లు నాకు ప్రేమలేఖలు రాశావు. కోపడ్డాను, భయపడ్డాను, చదవకుండానే చించేసేదాన్ని. అటువంటిది ఈరోజు నేనే నీకు లెటర్ రాయటం ఏమిటా అని అనుకుంటున్నావా? మనసులో ఉన్న వేదనంతా ఆత్మీయులతో చెప్పుకుంటే తగ్గుతుంది అంటారుగా. నాకు నీకంటే ఆత్మీయులెవరు? ఆశ్చర్యంగా ఉంది కదూ. నువ్వు ఎదురుపడినప్పుడు కనీసం క్లాస్మేట్లా కూడా పలకరించని నేను నిన్ను ఆత్మీయుడన్నందుకు. అవునబి, నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. నువ్వు ఎదురుగా వచ్చినప్పుడు ఉప్పొంగే అలలా అయ్యే నా మనసును అదుపు చేయటం అంత తేలికగా ఏమీ ఉండేది కాదు. చిన్నప్పుడే అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోతే మా మేనమామ అత్తయ్య అన్నీ తామే అయ్యి పెంచారు. వాళ్ళ బిడ్డ స్నేహతో సమానంగా కాదు కాదు ఇంకా ఎక్కువగా నన్ను చూసుకున్నారు. వారికి నేను తిరిగి చేయగలిగింది ఏమీ లేదు. చక్కగా చదువుకుని వాళ్ళు చెప్పినట్లు వినటమే నేను చూపించే కృతజ్ఞత అనుకున్నాను. అందుకే మావయ్యకు నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నానని చెప్పటం కూడా నాకు ఇష్టం లేదు. నా లైఫ్లో అన్నీ వాళ్ళ ఇష్ట ప్రకారం జరగాలని నేను కోరుకుంటున్నాను. డిగ్రీ అయిపోయాక కాలేజీలో చివరి రోజు నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు ప్రాణం విలవిలలాడిపోయింది. ఆ రోజు పడిన బాధ ముందు ఏదైనా తక్కువే అనిపించింది. కొన్ని రోజుల తర్వాత మావయ్య నాకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఒకరోజు అత్తయ్య ఒక ఫోటో తెచ్చి, అబ్బాయి నచ్చితే చెప్పమ్మా అని నా ముందు పెట్టింది. నేను ఫోటో చూడకుండా మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అత్తయ్య అని చెప్పేశాను. అత్తయ్య నవ్వి నాకు, మీ మావయ్యకు, మీ అమ్మమ్మకు అందరికీ నచ్చాడు సరేనా అంటూ తల మీద చిన్నగా కొట్టింది. నేను మావయ్య ఈ రాత్రికి వైజాగ్ పెళ్ళికి వెళ్తున్నాం. అందరం వెళ్ళాలని మీ మావయ్య ప్లాన్ చేశారు. కానీ స్నేహకి దగ్గరలో పరీక్షలు కదా, స్పెషల్ క్లాసెస్ జరుగుతున్నాయి. అందుకే కుదరలేదు. రేపు పెళ్ళి చూసుకుని ఎల్లుండి వచ్చేస్తాం సరేనా? అమ్మమ్మను స్నేహను జాగ్రత్తగా చూసుకోమ్మా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. ఫోటో చూడాలని అనిపించలేదు, ఎందుకంటే హృదయంలో నీ రూపం ముద్రించుకుపోయిందబి. కానీ ఇది కూడా తప్పే కదా, మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరితో జీవితం పంచుకోవటం. సో ఇది సరిచేసుకోవాలి. నన్ను నేను మార్చుకోగలననే నమ్మకం నాకు ఉంది. ఫోటో చూసే ముందు గుడికి వెళ్ళాలనిపించింది. ఎలాగూ మర్నాడు శుక్రవారం. ప్రతి శుక్రవారం సాయంత్రం గుడికి వెళ్ళే అలవాటు నాకుంది. మామయ్య వాళ్ళు వైజాగ్ వెళ్ళిపోయారు. మర్నాడు సాయంత్రం ఫ్రెష్ అప్ అయ్యి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని వచ్చాను. అమ్మమ్మ నేను చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాం. రాత్రి 8 గంటలయ్యింది. ఇంకా స్నేహ రాలేదు. 7 గంటలకే వచ్చేస్తుంది. ఇంకా రాకపోవటం ఏమిటని అమ్మమ్మ కంగారు పడుతుంది. ఈరోజు క్లాస్లో కొంచెం లేట్ అయి ఉంటుందని తనకి సర్ది చెప్పి తన ఫ్రెండ్ సుమ వాళ్ళ అమ్మగారికి కాల్ చేశాను. సుమ ఫోన్ లిఫ్ట్ చేసి 7 గంటలకల్లా వచ్చేశామని చెప్పింది. నాలో ఒక్కసారిగా కంగారు మొదలయ్యింది. స్నేహ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తూనే ఉన్నాను. అమ్మమ్మ అయితే ఏడుపు ముఖం పెట్టేసింది. నా పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. టైం 9 అయింది. మామయ్యకు ఫోన్ చేద్దాం అనుకుంటుండగా ఫోన్ రింగ్ అయ్యింది. లిఫ్ట్ చేస్తే, ఏంటి డార్లింగ్, స్నేహ కోసం ఎదురు చూస్తున్నావా? తను నా దగ్గరే ఉంది. గొంతు కాస్త కఠినంగా ఉంది. ఆ గొంతు ఎవరిదో నాకు తెలియలేదు. హలో ఎవరు అన్నాను. గుర్తు రావటం లేదా? నేను రాహుల్ని. ఆ పేరు వినగానే నిలువెల్లా కంపించిపోయాను. రాహుల్ నువ్వా? నా చేతిలోంచి ఫోన్ ఎప్పుడు జారిపోయిందో తెలియదు. రాహుల్ నరరూప రాక్షసుడు. రాజకీయ అండదండలున్న రౌడీ షీటర్ తమ్ముడు. అభి గుర్తుందా? వాడు మన సూపర్ సీనియర్. కాలేజీలో ఎప్పుడూ తన వల్ల గొడవలు జరుగుతూ ఉండేవి. చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. చాలాసార్లు నా వెంట కూడా పడ్డాడు. ఒకరోజు కొంచెం గట్టిగానే చెప్పాను వెంట పడొద్దని. నిన్నెప్పటికైనా నా సొంతం చేసుకుంటాను అంటూ నిర్లక్ష్యంగా చూస్తూ వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత కనిపించటం మానేశాడు. అమ్మయ్య అనుకున్నాను. హత్య కేసులో ఇరుక్కుని ఎక్కడికో దూరంగా
పారిపోయాడని తెలిసింది. తన విషయం పట్టించుకోవటం మానేశాను. అలాంటిది ఇప్పుడు మళ్ళీ తను నా లైఫ్లోకి వచ్చాడు. మామూలుగా కాదు, తుఫాన్ తీసుకొచ్చాడు. నెమ్మదిగా లేని ధైర్యం తెచ్చుకుని తనకు తిరిగి కాల్ చేశాను. హలో, ఫోన్లో రాహుల్. రాహుల్, స్నేహను ఎందుకు తీసుకెళ్ళావు అడిగాను. నీకోసమే డార్లింగ్ అన్నాడు. అప్పుడే చెప్పానుగా నువ్వంటే ఇష్టం లేదని. నేను కూడా చెప్పాను కదా నిన్ను వదలనని. సో నువ్వు వస్తే చాలు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు రాకపోతే మాత్రం పెళ్ళికి వెళ్ళిన శ్రీధర్, లత, అదే మీ మామయ్య, అత్తయ్య, ఇక్కడ ఉన్న స్నేహ ఇంటికి తిరిగి రారు. రాహుల్, ఇది చాలా అన్యాయం. స్నేహ ఎక్కడుందో చెప్పు అని బ్రతిమాలుతూ అడిగాను. స్నేహ మా గెస్ట్ హౌస్లో నా దగ్గరే క్షేమంగా ఉంది. 14 ఏళ్ళు ఉంటాయా డియర్. తనకు చిన్నపిల్ల కదా, చాలా భయపడుతోంది. కానీ ఇప్పటి నుండి తన క్షేమం నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఎప్పుడు నువ్వెక్కడున్నావా అని నీ వెనుక నేను తిరిగేవాణ్ణి. ఇప్పుడు నన్ను వెతుక్కుంటూ నువ్వు రావాలి, నా కోసం రావాలి. పోలీసులు కంప్లైంట్స్ జోలికి వెళ్ళి టైం వేస్ట్ చేయకు బేబీ, కమాన్ అంటూ ఫోన్ కట్ చేశాడు. నా మెదడు పనిచేయటం మానేసింది. 1, 2, 3 నిమిషాలు దొర్లుతున్నాయి. కొంచెం సేపటికి మెదడులో ఆలోచనలు, కళ్ళల్లో నీళ్లు సుడి తిరగటం మొదలుపెట్టాయి. ఒక కడుపున పుట్టకపోయినా అక్క అక్క అంటూ ఒక్క నిమిషం కూడా వదలని స్నేహ, దైవ సమానులైన అత్త, మామయ్య. ఇప్పుడేం చేయాలి? ఫ్రెండ్స్, బంధువులు, పోలీసులు అందరూ గుర్తొచ్చారు. అలాగే రాహుల్ ఇచ్చిన వార్నింగ్ కూడా. అతని దగ్గర స్నేహ ఉంది. ఇంతకు మించి వేరే ఆలోచన నాకు లేదు. గదంతా పిచ్చిదానిలా తిరుగుతున్నాను. పుస్తకాలు, ఫ్లవర్ వాజ్, పెన్నులు అన్నీ విసిరేశాను. కొంచెం సేపటికి ఒక నిర్ణయానికి వచ్చాను. వణుకుతూనే రాహుల్కి కాల్ చేశాను, నేను వస్తున్నానని. కానీ స్నేహను వదులుతావని నమ్మకం ఏంటి అని అడిగాను. వావ్, స్నేహను వదిలేయమని, కాళ్ళు పట్టుకుంటానని, జాలి చూపించమని ప్రాధేయపడతావని అనుకున్నాను. టైం వేస్ట్ పనులు చేయకుండా ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నావు. గుడ్. నీకు ఆ అనుమానం ఏమీ అక్కర్లేదు. మా గేట్ లోపల నువ్వు అడుగు పెట్టగానే స్నేహను మా మనుషులు మీ ఇంటి దగ్గర వదులుతారు. నమ్మకం లేకపోతే ఫోన్లో లైవ్ చూపిస్తాను. త్వరగా వచ్చే. కార్ పంపిద్దామనుకుంటే నువ్వు నా కోసం వచ్చిన ఫీలింగ్ మిస్ అయిపోతాను. అందుకే నువ్వే వచ్చేయి. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా తిన్నగా నా దగ్గరికే రావాలి. నా మనుషులు నిన్ను ఫాలో అవుతూనే ఉంటారు అన్నాడు. సరే, నాకు అరగంట టైం ఇమ్మని అడిగాను. అలాగే అంటూ ఫోన్ పెట్టేశాడు. ముఖం తుడుచుకుని అమ్మమ్మ దగ్గరకు వెళ్ళాను. స్నేహ ఎక్కడుందో తెలిసిందని తీసుకువస్తానని చెప్పి నా గదిలోకి వచ్చాను. అభి, ఈ అరగంట టైం ఎందుకో తెలుసా? నీకొక ప్రేమలేఖ రాయటానికి. నా కోసం నువ్వు పడిన ఆరాటం, నాపై నువ్వు పెంచుకున్న అనురాగం అన్నీ ఒక్కసారిగా నన్ను పెనవేశాయి. నీ మీద నాకున్న ప్రేమను ఎంతగా అదుపులో ఉంచాలో అదంతా ఇప్పుడు ఉప్పెనలా మారి గుండె గట్టును తెంచుకుంది. గదిలో టేబుల్ పైన ఫ్లవర్ వాజ్ కింద పడ్డప్పుడు అత్తయ్య పెట్టిన ఫోటో అనుకోకుండా చూశాను. అది నా అభి. అవును, అది నీ ఫోటోనే. అది చూశాక నా హృదయంలోని వేదనంతా నీకు చెప్పాలనిపించింది. అందుకే ఈ లేఖ. నా ఇష్టం, నా ప్రేమ, నా ప్రాణం నువ్వే అభి. నిన్ను చూడాలని, నీ గుండెల్లో ఒదిగిపోవాలని ఉన్నా అంత సమయం నాకు లేదు. అభి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. అభి, నీకు చాలా ప్రేమలేఖలు రాశాను. అభిరామ్ వెడ్స్ మైథిలి అంటూ ఏవేవో రాతలు రాసేదాన్ని. కానీ అవి నేనే చించేసేదాన్ని. ఈ లేఖ మాత్రం ఖచ్చితంగా నిన్ను చేరుతుంది. ఎందుకంటే ఇదే నా చివరి ప్రేమలేఖ. ఇక సెలవు. శాశ్వతంగా మైథిలి. మైథిలి అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు అభి. గుర్తుపట్టడానికి వీలు లేనంతగా మైథిలి శవం కాలిపోయింది. స్నేహ క్షేమంగా ఇల్లు చేరిన మరుక్షణం ముందే నిర్ణయించుకున్నట్లుగా తనకు తాను నిప్పు అంటించుకుంది. శ్రీధర్, లత, స్నేహ, అన్నపూర్ణమ్మ వాళ్ళ దుఃఖానికి అంతే లేదు. ప్రేమలేఖ అందుకున్న ఏ ప్రేమికుడైనా మబ్బులో తేలిపోతాడు. కానీ మైథిలి ప్రేమలేఖ అభిని నిలువెల్లా కాల్చేసింది. నన్ను ఎంత ప్రేమించి ఉంటే తన చివరి నిమిషంలో వేదనను, ప్రేమను ఇలా చెబుతుంది అంటూ తల్లడిల్లిపోతున్నాడు. తనని ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు. తనివి తీరా ఏడవనిస్తే దుఃఖం తీరుతుందని ఒంటరిగా వదిలారు అభి ఫ్రెండ్స్. కొంచెం సేపటికి ఒరే అభి, అభి అంటూ దగ్గరకు వచ్చారు. కానీ అప్పటికే అతని గుండె ఆగిపోయింది.
ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.